హలో ఫ్రెండ్స్, లివర్ ఫ్రై ఇష్టపడే వాళ్ళు ఇలా సింపుల్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేశారంటే చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది అనమాట. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది, మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. ఇప్పుడు లివర్ని బాగా కడిగేసుకొని క్లీన్గా కడుక్కోవాలి. లివర్ క్లీన్ చేసుకునే విధానంలో కూడా టేస్ట్ అనేది మారుతుంది. ఇలా క్లీన్ చేసుకొని ఆయిల్ ఏమీ వేయకుండా లివర్ అందులో వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసండి. లివర్ ఫ్రై అవ్వడం చాలా టైం పడుతుంది, అందుకే ముందుగానే ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొంచెం ఆనియన్ టమాటో మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోండి. లివర్ ఫ్రై అవుతుంది చూడండి. మా ఆయన ఇష్టంగా నాకు లివర్ రోస్ట్ చేసుకొని తినాలి అంటే ఎక్కువ గ్రేవీ కాకుండా ఎక్కువ రోస్ట్ కాకుండా చెయ్యి అని చెప్పేసి అన్నారు, అందుకనేసి చేస్తున్నా. లివర్ ఫ్రైకి ఎప్పుడైనా తెల్లగడ్డలు పొట్టు తీయకుండా దంచి వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, నేను ఆయిల్ ఏమీ వేయలేదు కదా, దాంట్లో ఉండే ఆ కొవ్వే బాగా కరిగి ఆయిల్ లాగా తయారైపోయింది. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, లేకపోతే అందులోనే ఫ్రై చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి ఇందులో వేసుకొని కొంచెం ఆనియన్ కట్ చేసి ఇందులో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు అలాగే దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు కూడా ఇందులో వేసేసుకొని బాగా కొంచెం ఒక 2 నిమిషాలు వేయించేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ ఆనియన్ పేస్టు మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి బాగా ఆయిల్ పై తేలేంత వరకు ఉడికించేసుకోండి. తర్వాత ముందుగానే మనం వేయించుకున్నాం కదా, ఆ లివర్ని ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసేసుకోండి. ఆల్రెడీ ముందుగానే ఉడికింది కాబట్టి ఇక్కడ కొంచెం ఉడికిపోతుంది. చూడండి, ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత మీకు స్పోర్క్ ఉంటే దాన్ని గుచ్చి చూడండి, ఈ గట్టి లివర్ బాగా ఫ్రై అయినట్టే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు తగినంత కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా లేదా చికెన్ మసాలా 2 వేసేసుకొని బాగా రోస్ట్ చేసేసేయండి. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. తెల్లగడ్డలు దంచి వేసుకొని మధ్య మధ్యలో ఆ గ్రేవీ కొంచెం కొంచెం తగులుతూ మిర్చి తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, రెడీ చేసేసుకొని లాస్ట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది. అబ్బబ్బబ్బా, మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుంది. మా ఆయన ప్రేమగా అడిగిన రెసిపీ అనమాట. లివర్లు చాలా ఇష్టంగా తింటారు కొంతమంది, దాంట్లో ఒకడు మా ఆయన కూడా. ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు, ట్రై చేసేయండి. ఇంతకీ మీకు ఎలా నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా అయితే నాకు కమెంట్ చేయండి. ఆల్రెడీ ఉప్పు వేసి మనం ఫస్ట్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ ఉప్పే సరిపోతుంది. మీకు సరిపోకపోతే ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఉప్పు కారం సూపర్ ఉందన్నమాట. ఆనియన్ నంచుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంది. ఎంతైనా ఇష్టంగా అడిగితే ఇంట్లో వాళ్ళు మనం ప్రేమగా చేసి పెట్టుకునే ఉంటామా, చాలా బాగుంటుంది. చూడండి, వేడి వేడి అన్నంలో ఇలా లివర్ ఫ్రై వేసుకొని దాంట్లోనే కలుపుకొని తినేయచ్చు, లేకుంటే కొంచెం గ్రేవీ వేసుకొని ఆనియన్ నంచుకొని తినచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.